ఆచి చికెన్ మసాలా. నిన్న మొన్న ఉగ్ర లింకుల వ్యవహారం, ఇప్పుడు దాన్ని మించిన మరొక వ్యవహారం. విజయవాడలో డ్రగ్స్ పట్టుబడడంతో ఇది బెజవాడకు ఎక్కడి నుంచి ఇంత డ్రగ్స్ పెద్ద ఎత్తున సప్లై అవుతున్నాయి, అసలు ఎన్ని హాట్ స్పాట్స్ ఉన్నాయి, ఈ డ్రగ్స్ భూతానికి మూలాలు ఎక్కడున్నాయన్న దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఇది. విజయవాడ నగరంలో డ్రగ్స్ కలకలం రేపాయి. సింగ్ నగర్, బాంబే కాలనీ, ఆర్ఆర్ పేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాల్లో ఒక్క రోజులోనే 24 మందికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇవాళ అందరికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ వారంలో కిలోల కొద్దీ గంజాయిని పట్టుకున్నారు. 3 నెలల ట్రాక్ రికార్డ్ ఆధారంగా పోలీసుల సోదాలు జరిగాయి. ఈ మధ్య కాలంలో విజయవాడలో పట్టుబడుతున్న గంజాయి, ఎండిఎంఏ, ఎల్ఎస్డి డ్రగ్స్ పై దండయాత్ర 2.0 పేరుతో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో 149కి పైగా బ్లాక్ స్పాట్స్ ని గుర్తించారు పోలీసులు. విజయవాడకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపైనే ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ పెట్టారు.